అరవింద్ కేజ్రీవాల్ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వంటి ఆప్ అగ్రనేతలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కుమ్మక్కయ్యారని ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన అమలు ద్వారా అక్రమంగా ప్రయోజనాలు పొందాలని చూశారని ఈడీ పేర్కొంది. ఇక ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కవిత కీలక పాత్ర పోషించారు అని కూడా వివరించింది. ముడుపుల రూపేణా చెల్లించిన సొమ్మును తిరిగి రాబట్టుకునేందుకు లాభాలు ఆర్జించేందుకు వీలుగా మొత్తం కుట్ర జరిగింది అని నిబంధనలకు విరుద్ధంగా మద్యం విధానం రూపొందించారు అని పేర్కొంది. ఇక హైదరాబాద్ లో తాము సోదాలు నిర్వహిస్తున్నప్పుడు కవిత బంధువులు సహచరులు తమను అడ్డుకున్నారు అని ఈడీ తెలియజేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈ నెల 15న కవిత అరెస్టు తర్వాత మొదటిసారి ఈడీ అధికారికంగా స్పందించింది. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని 128.79 కోట్ల ఆస్తులను జప్తు చేశామని తెలిపింది. సిసోడియాతో పాటు సంజయ్ సింగ్, విజయ్ నాయర్ వంటి ఆప్ నేతలను అరెస్టు చేశామని పేర్కొంది. కుంభకోణంపై ఇంకా దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది. ఢిల్లీలోని మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు ఈ నెల 23 వరకు కవితకు రిమాండ్ విధించడంతో పాటు విచారణ నిమిత్తం ఈడీ కస్టడీకి అప్పగించినట్లు పేర్కొంది. ఢిల్లీ మద్యం కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారు అంటూ కవిత నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే అరెస్ట్ చేశారు అని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు ఈడీ తరపు న్యాయవాది చెప్పారు అని గుర్తు చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించి ఈడీపై తగిన చర్యలు తీసుకోవాలని కవిత తరపున న్యాయవాది ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని, మహిళలను దర్యాప్తు కార్యాలయానికి పిలిచి విచారించకుండా ఇంటి వద్దనే విచారించాలని నిరుడు మార్చిలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీల పిటిషన్లతో ట్యాగ్ చేసింది. ఈ నెల 15న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఆ కేసును ఇవాల్టికి వాయిదా వేశారు. నిన్న కవిత పిటిషన్ దాఖలు చేయగా గత పిటిషన్తో కలిపి రెండింటిని ఇవాళ సుప్రీం ధర్మాసనం విచారించనుంది.